ముఖ్యంగా గట్కేసరికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ నాయకులను, సీనియర్లను, వేదిక మీద ఉన్న వారిని, వేదిక ముందున్నటువంటి వారందరికీ కూడా ఒక నూతన ఉరవడికి శ్రీకారం చుట్టిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రకమైనటువంటి సంస్కృతి, ఈ రకమైనటువంటి పరంపరను కొనసాగించడం అనేటువంటిది ఒక హెల్తీ, ఆరోగ్యవంతమైనటువంటి రాజకీయాలను నడపడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుసు. మనం అందరం అనేక సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తులం. విద్యార్థి పరిషత్ కావచ్చు, సంఘం కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, పీకేఎస్ కావచ్చు, మన పరివార క్షేత్రంలో, వివిధ క్షేత్రాల్లో అనేక మంది పనిచేసినటువంటి వ్యక్తులం ఉన్నాం. కానీ వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఎంత పని చేస్తే అంత అభినందన దొరుకుతుంది, అక్కడ ఎంత పని చేస్తే అంత ప్రోత్సాహం దొరుకుతుంది. వివిధ సంస్థల్లో మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఒక ఘటనాయకుగా పనిచేస్తే ఆయనకు ప్రమోషన్ ఇచ్చి దాన్ని ఇంకొక రకంగా పనిచేస్తారు. కానీ ఏ క్షేత్రం అయితే మనం పనిచేస్తున్నామో కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష, ద్వేషాల మధ్యలో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ ఉందో, ఈ రాజకీయ వ్యవస్థ లోపల అభినందనలు పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అరుదుగా ఉంటారో. ఆ అరుదుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు హనుమాన్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరికీ కూడా గుర్తు చేస్తాను. మనం అందరం కూడా చూస్తాం, ఒక లీడర్ కావడం చాలా ఈజీ. ఒక గుడ్ లీడర్ బికమింగ్ ఏ గుడ్ లీడర్ ఈజ్ వెరీ ఈజీ. కానీ డూయింగ్ ఏ గుడ్ లీడర్షిప్ ఈజ్ వెరీ డిఫికల్ట్. వ్యక్తిగతంగా నా ప్రవర్తన మార్చుకుంటాను, వ్యక్తిగతంగా నేను ఎవరికి అన్యాయం చేయను, వ్యక్తిగతంగా నా అలవాట్లను మార్చుకుంటా. నేను ఒక మంచి లీడర్గా తయారవడం చాలా ఈజీ. కానీ నాతో పాటు నడుస్తున్నటువంటి వ్యక్తులను, వారందరినీ కూడా ఏ అరమరిక లేకుండా నడపడం అనేటువంటిది ఏదైతుందో, ఆ గుడ్ లీడర్షిప్ చేయడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయము. ఆ రకంగా చేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాను. కాబట్టి మిత్రుల, రాజకీయ రంగంలో పనిచేసేటువంటి నేపథ్యంలో ఈరోజు మనందరం కూడా ఒక సిద్ధాంతపరమైనటువంటి నేపథ్యం కలిగి